న్యూస్ టీడీపీ హయాంలో మచిలీపట్నంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర. స్థాయి లేని వాడితో తనకు చర్చేంటని కొట్టిపారేశారు పేర్ని నాని. పనులు కొబ్బరికాయలు కొడుతూ మోసం చేస్తున్నారు. వారం రోజులు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇది మోసం దగా కదా. ఇంకా పైగా ఆయన నన్ను విమర్శిస్తా ఉన్నాడు. బహిరంగ చర్చకు నేను సిద్ధమే. మేము కట్టినటువంటి 6400 ఇళ్లు సజీవ సాక్ష్యం, మేము కట్టినటువంటి 8 ఓవర్ హెడ్ ట్యాంకులు రిజర్వాయర్స్ సజీవ సాక్ష్యం, మేము నిర్మాణం చేసినటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సజీవ సాక్ష్యం. రమ్మనండి, దేనికి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఒక మోసం దగా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటాడు ఆయన, బహిరంగ చర్చకి రావాలంట, తల్లిదండ్రుల మీద ప్రమాణం అంట. ఇలాంటి స్థాయి లేనివాడు, తప్పుడు మాటలు మాట్లాడేవాడితో, దిగజారి రాజకీయం కోసం ఎంతకైనా దిగజారేవాడితో నీతో నాకు చర్చ ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పార్టీని ఉంచోబెట్టినాయి కాబట్టి నుంచున్నప్పుడు పోటీ పడాలి, గతి లేక పోటీ పెడతాను చెప్తే ఇలాంటి కొడతాను. జనం గురించి ఒక్కరోజు ఆలోచించేయనోడు, నిన్ను ఎన్నుకున్న ప్రజల గురించి ఒక్కరోజు ఆలోచించేయనోడు నీతో నేను చర్చకి రావడం.